కాసేపట్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యం అంటున్నారు సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యం అంటున్నారు సీఎం. కాసేపట్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ లో సంబంధించి ఇప్పటికే విదేశీ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ఎంఓలు చేస్తున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొద్దిసేపు మరి కాసేపులోనే 2047 విజన్ డాక్యుమెంట్స్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందులో చాలా అంశాలు కూడా దాదాపు 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఎకానమీ దాదాపు $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఇచ్చారు. దాన్ని తీర్చిదిద్దేందుకే ఇంత పెద్ద ఈవెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది. రాష్ట్ర అభివృద్ధి పరుగు పెట్టేందుకు ఒక రోడ్ మ్యాప్ ను కూడా ఈ యొక్క విజన్ 2047 లో రూపొందించడం జరిగింది. నేటి అవసరాలకు తగిన విజన్ తెలంగాణ భవిష్యత్తు దిశ నిర్దేశ చేయనున్నట్లు ఈ విజన్ లో పొందుపరిచే అవకాశం ఉంది. మరోవైపు విజన్ డాక్యుమెంట్ ను తెలుగులో పాటు హిందీ, ఇంగ్లీష్ లో భాషలో కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగా బయటకు తీసుకురావడం జరుగుతుంది. మరోవైపు స్వతంత్ర భారతం ముద్దేళ్లు దాటినప్పటికీ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భారీ లక్ష్యాలు చేరుకునేందుకు ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేస్తున్నది కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటా 10% లక్ష్యంగా, అంటే 10% వెళ్ళాలి. ప్రస్తుతం 5% ఉంది కాబట్టి తెలంగాణ వాటా 10% పెంపొందించే విధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు కూడా విజన్ డాక్యుమెంట్స్ లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు 20 లక్షల కోట్ల ఎకానమీ తో పాటు $3 ట్రిలియన్ పెంచే ప్రణాళికని మొత్తం కూడా ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా సమాచారం. దీంతో పాటు ఎస్బీ సహకారంతో ఫాస్ట్ ప్రొడక్టివ్ డెలివరీ సిస్టమ్, అదేవిధంగా స్వీట్ విభాగం డాక్యుమెంట్ తయారీకి సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుంది. నైపుణ్యం, అభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ తో పాటు పర్యావరణ సుస్థిరతపై కూడా ప్రజల దృష్టి సారించాలనే అంశం కూడా ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుంది. దీంతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు, నెట్ జీరో లక్ష్యంతో అభివృద్ధి చెందే విధంగా రోడ్ మ్యాప్ ని సిద్ధం చేశారు. ప్రజల ఆశాస్పాత గుండె చెప్పడానికి ప్రస్తుతంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్స్ చూడాలంటూ కూడా ఆ విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుంది. వైద్యంతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయాలతో పాటు ప్రజల భద్రతకు సంబంధించిన విషయాలపై కూడా పలు సూచనలు చేస్తూ విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుంది. 2034 నాటికి ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ తీసుకెళ్లే లక్ష్యంగా ఈ విజన్ డాక్యుమెంట్ ని రూపొందించారు. దీంతో పాటు తెలంగాణ డైనమిక్ గ్రోత్ ఇంజన్ గా అభివృద్ధి చేసే ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రానికి కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్, రీజనల్, అంటే క్యూర్ రేర్ అనేటువంటి ఒక విధానం తీసుకువచ్చి ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలని ఒక వ్యూహాన్ని రచించి ఆ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుంది. కోర్ అర్బన్ సేవల సాంకేతిక ఆవిష్కరణ కేంద్రంగా తీర్చే ప్రణాళికగా రూపొందించండి. పేర్ అర్బన్ అనేది పరిశ్రమలకు సంబంధించిన తయారీ రంగంగా హబ్ గా, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా నిర్మించే విధంగా పెరి అర్బన్, అదేవిధంగా రూరల్ అర్బన్ అంటే రీజనల్ ఆర్గానిక్ వ్యవసాయం, అంటే అగ్రికల్చర్ లో టాప్ పొజిషన్ లో తెలంగాణ రాష్ట్రం ఉండాలనే నినాదంతో రూరల్ రేర్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ప్యూర్ అనేటువంటి 3 నినాదాలను కూడా తీసుకుంది. వీటితో పాటు గ్రామీణ జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రణాళిక కూడా ఈ యొక్క సమ్మిట్ 2047 విజన్ డాక్యుమెంట్ లో పొందుపడుతుందంటే, దీంతో పాటు నగర జీడిపిని $90 బిలియన్ల నుంచి $600 బిలియన్లకు డాలర్లకు పెంచే టార్గెట్ గా విజన్ డాక్యుమెంట్ లో సూచించిందంటే, దీంతో పాటు భారత్ సిటీని ఇన్నోవేషన్, లిబిలిటీ, సన్లైబల్ బెంచ్ మార్క్ గా చెందే విధంగా
విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిందంటే ప్రపంచ స్థాయి పెట్టుబడులు మొత్తం కూడా ప్రధాన వాటా సాధించే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయండి. చైనా+1 వ్యూహంతో తయారీ రంగంలో భారీ అవకాశాలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిందంటే ఎలక్ట్రానిక్ ఫార్మా బయోటిక్స్ సంబంధించినటువంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలని విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది. వీటితో పాటు ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ టౌన్స్ మధ్య భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లు మనం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సార్లు ప్రస్తావించారు. కారిడార్ నిర్మించాలి, వంతెనలు అంటే మచిలీపట్నం లాంటి పోర్టు, బందర్ పోర్ట్ లాంటి పోర్టులో కూడా కారిడార్స్ నిర్మించాలి. వీటికి పూర్తిగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిందంటే వీటితో పాటు యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు అంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే యువతకు ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని, యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయని కూడా దేశం 3 ట్రిలియన్స్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ 10% జీడీపీ పెంచే విధంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ఉంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విజన్ డాక్యుమెంట్ 2047 కూడా ఆవిష్కరించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.